అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పోలీస్ బందోబస్తు పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఆ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది, అసలు ఆ పర్మిషన్ ఎవరిస్తారు అనే దాని గురించి తెలుసుకుందామండి. ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అయితే ఈ సర్వీస్ అనేది మనం దేనికి తీసుకుంటామంటే ఏదన్నా సంబరాలు కానీ, అంటే ఏదన్నా ఈవెంట్స్, ఏదన్నా గుడికి సంబంధించినవి కానీ, లేదంటే ఏదన్నా ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్ కానీ, అలాంటివి ఏదన్నా మనం మంచి బందోబస్తు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే పర్మిషన్ అనేది మనం త్రూ పోలీస్ దగ్గర నుంచి తెచ్చుకోవాలండి. అది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే త్రూ మీసేవ నుంచి అప్లై చేసుకోవాలి. అది మ్యాక్సిమం మనం దేనికి అప్లై చేస్తాము అంటే ఇక్కడ ఏది మన బందోబస్తు అంటే లైక్ మీకు ఏమొస్తుందంటే చెప్తాను. అయితే ఏదైనా గుడులకు సంబంధించిన ఏదైనా ఫెస్టివల్ ఈవెంట్స్ ఏమైనా జరగాలన్నా మీ ఊర్లో ఏదైనా ఆడియో లాంచెస్ అలాంటివి, ఏదైనా ప్రైవేట్ ఈవెంట్స్ అలాంటివి మనం చేయాలి అనుకుంటే మనం అక్కడ తెచ్చుకోవాలండి పర్మిషన్ త్రూ పోలీసుల దగ్గర. సో అయితే దీనికి కావాల్సి అప్లై చేసేటప్పుడు మనం ఇది త్రూ మీ సేవ నుంచి అనేది అప్లై చేస్తామండి. ఇప్పుడు మీ సేవలు కూడా ప్రతి రూరల్కి ఒకటి ఉంది. అది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటారా? ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సిటీ అండ్ పిటిషన్ అండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటేనేమో నీ ఫోటో ఉండి, అంటే నిన్ను గుర్తింపుగా, అంటే ఆధార్ కార్డ్ అయినా సరిపోతుంది, ఓటర్ ఐడి అయినా సరిపోతుంది. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సిటీ అంటే కూడా ఆధార్ సరిపోతుందండి. అలాగే పిటిషన్ అంటే నీకు దేనికి కావాలి, అసలు ఆ ఈవెంట్ పర్మిషన్ నీకు దేనికి కావాలనే దాన్ని క్లియర్గా నువ్వు రాతపూర్వకంగా మాన్యువల్గా ఒకటి రాయాలండి. ఆ లెటర్ని పిటిషన్ అంటారు. సో సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు అంటే నేను మీకు జస్ట్ తెలియజేస్తున్నాను అనమాట. మీ సేవలో జరిగే వర్క్ గురించి మీకు తెలియజేస్తున్నాను. సో ఇది జస్ట్ మీరు తెలుసుకోవటానికేనండి. ఇక్కడ మీరుగా ఓన్గా చేయడానికి ఏముండదు. ఓకే, మీరు వన్స్ మీ సేవ అప్రోచ్ అవ్వగానే ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకుని అది ఆధార్ ఒకటి, అది పాన్ కార్డ్, ఈ పిటిషన్ ఇలా ఈ ఫార్మాట్లో ఉంటుంది. త్రూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అది ఏంటంటే ఇదంతా మీ సేవ సైడ్ వర్క్ అండి ఇది. సో అయితే ఇది వచ్చేసి స్టేట్ డేటాబేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇది మనకి ఎస్ఎస్డిజిసి సర్వీస్గా నడుస్తుందండి. ఎస్ఎస్డిజిసి సర్వీస్ అంటే ఇది మనకి కొన్ని సర్వీసులు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అది కూడా చాలా సింపుల్ అండి. అది ఏంటంటే చూడండి, ఇక్కడ ఎస్ఎస్డిజిసి సర్వీస్ అని ఉంది. దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్డి సర్వీస్ ఓపెన్ చేయగానే ఒక కొత్త పాపప్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీనిలో కొన్ని సర్వీసెస్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సెర్చ్ సర్వీసెస్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ చూడండి, ఇక్కడ ఉన్న సర్వీసెస్ మనకు కావాల్సింది పోలీస్. ఇక మిగిలిన రిమైనింగ్ అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ క్లిక్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం 4 సర్వీసులు ఉన్నాయండి. అవి ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే, లైక్ ఏదైనా వెహికల్ డాక్యుమెంట్ కానీ, లేకపోతే పొలం కాగితాలు కానీ ఏమైనా మిస్ అయితే దానికి ఇదేంటి పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్తు మనం డిస్కస్ చేసేది దీని గురించి అండి. ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా జాబ్ రీత్యా అలా ఏదైనా ఫ్రెష్ లైసెన్స్ రెన్యువల్ వాటి రీత్యా అనమాట ఇది. ఓకే సరే, ఇది మనం ఓపెన్ చేయగానే మీకు ఫార్మాట్ ఎలా వస్తుందంటే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇలా ఓపెన్ అవ్వగానే ఇది అప్లికేషన్ ఫార్మాట్ అంటారండి దీన్ని. ఈ అప్లికేషన్ ఫార్మాట్ వల్ల నువ్వు కరెక్ట్గా డీటెయిల్స్, ఇక్కడ ఎవరైతే నువ్వు అప్లికెంట్ డీటెయిల్స్ ఇస్తాడో వాడే కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అండి దీనికి. సో ఆలోచించి అప్లికెంట్ కూడా ఆలోచించి ఇస్తాడు కదా, అతను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, రెసిడెన్సీ తీసుకోవాలి. సో ఇక్కడ నేము అవన్నీ ఇవ్వగా మీకు చూపిస్తున్నా చూడండి. పర్మిషన్ రిక్వైర్డ్ ఎన్ని రోజులకి అనేది కూడా ఇస్తారండి. ఇక్కడ 2 డేసా 3 డేస్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఫిల్ చేసాను చూడండి. ఇక్కడ సర్వీస్ రిక్వైర్డ్ అని ఉంది చూడండి. ఇక్కడ సర్వీస్ రిక్వైర్డ్ అనే దాని దగ్గర మీరు అంటే మీకు అది ఏ సర్వీస్ కావాలి, దాంట్లో పోలీసు వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన సర్వీస్ ఏంటంటే ఇక్కడ చూడండి, మ్యారేజ్ ఫంక్షన్స్కి, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి, బెనిఫిట్ షోకి, సినిమా సక్సెస్ ఫంక్షన్కి, అలా రిలేటెడ్ చాలా ఉంటాయి. మనకు కావాల్సింది చూస్ చేసుకుని మనం చేసుకోవాలండి. ఇలా చేసుకోగానే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సిటీ, ఇక్కడ ప్రూఫ్స్ ఉంటాయి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 5 MB లోపే మీరు దాన్ని పెట్టాలన్నమాట ఆ డాక్యుమెంట్ని. అలా పే చేయగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్. మ్యాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్లో 135 రూపీస్ ఉందండి. సో మీరు అలా త్రూ మీ సేవ నుంచి పెట్టుకుని అలా పర్మిషన్ తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.